శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9014339338. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుసు రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 28వ తేదీ సోమవారం తిది. ఈ రోజున వద్దనుకుంటున్న ఒక ఆడ ఒక మగ ఇంటికొస్తారు. మిమ్మల్ని ఒక సమస్య నుంచి బయటకి లాక్కొస్తారు. ఆ ఆడ మగ ఎవరో మీకు తెలుసా? భగవంతుడే మీ జీవితంలోకి పంపిస్తున్నవారు. వారు వచ్చి ఏం చేస్తారు? ఏమిటి ఆ సమస్య? ఎటువంటి సమస్య నుంచి వీరిని బయటకు తీసుకురాబోతున్నారు? తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. ముందుగా ఈ రాశి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించుకోవాలి. చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించాలని తపన కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంత బాధించినా సరే వాటిని అధిగమించి ముందుకు సాగే ఆత్మవిశ్వాసం కూడా వీరికుంటుంది. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. జీవితంలో ఏది సాధించాలి అనుకున్నా సరే దాన్ని సాధించేంత వరకు కూడాను వదిలిపెట్టని పట్టుదల, కసి వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి జాతకుల్లో ఈ యొక్క స్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా ఉంటారండి. కార్యదీక్షత, దక్షతకు పెట్టింది పేరు. మంచి చెడు ఆలోచించాకే ఏ పని అయినా మొదలు పెట్టడం వీరికి ఉన్న మంచి తత్వము. అయితే 2025 ఏప్రిల్ 28 సోమవారం నాడు ఈ రాశి వ్యక్తులకు చూసుకుంటే గనక వద్దనుకుంటున్న ఒక ఆడ ఒక మగ మీ ఇంటికి వస్తారు. చాలా కాలం క్రితం వారితో మీకు విభేదాలు వచ్చాయండి. వారిని మీరు మీ యొక్క జీవితం నుండి పక్కకు పెట్టేశారు. అంటే నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. ఏ విషయాన్ని వారికి చెప్పడం లేదు. ఏ విషయం వారితో సంప్రదింపులు జరపడం లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వారిని పూర్తిగా అవాయిడ్ చేసేస్తూ మీ జీవితంలోకి రానివ్వకుండా మీకు మీరుగానే అడ్డుకుంటూ పూర్తిగా పక్కన పెట్టేశారని చెప్పాలి. వారికి ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు, లేదా లేకపోవచ్చు కూడాను. వారి వల్ల మీరు ఇదివరకు ఒక సమస్యను ఎదుర్కొన్నారండి. వారి వల్ల మీరు చిక్కుల్లో పడాల్సిన స్థితి వచ్చింది. చిక్కుల్లో పడ్డారు కూడాను. ఆ చిక్కుల్లోంచి బయటకు వచ్చాక మీరు తీసుకున్న నిర్ణయమే ఇది. వారితో ఉంటే మీ జీవితం మీకు అంధకారంగా తోచింది. వారితో ఉంటే మీ జీవితం మీకు అంధకారంగా తోస్తుంది. భవిష్యత్తు ఉండదు అనిపిస్తుంది. అంటే వారి మీద ప్రేమ లేకునో, లేకపోతే వారి మీద కోపం ఉండో కాదండి. మీ యొక్క జీవితంలో మీరు ముందుకు సాగడానికి తీసుకున్న ఒక కీలక నిర్ణయం అని చెప్పొచ్చు. వారితో బంధాన్ని తెగదెంపులు కూడా చేసుకుని ఉండొచ్చు. కానీ అటువంటి వ్యక్తులు ఈ రోజు మాత్రం మీ ఇంటికి రావడం కానీ, మీకు ఫోన్ చేయడం కానీ, అనుకోకుండా మీకు తారసపడ్డం కానీ జరగచ్చు. మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయండి. మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరకు వస్తారు అని మాత్రం పొరపాటు పడవద్దు. మీరు చేస్తున్న ఒక పని వారికి తెలిసి అలా చేయొద్దంటూ మిమ్మల్ని గైడెన్స్ చేయడానికి వస్తున్నారు. అంటే వారు చెప్పే సూచన మీరు వినరని వారికి తెలుసు. కానీ అయినప్పటికీ మీ వద్దకు వస్తున్నారంటే మీ యొక్క మేలు కోరుకొని మాత్రమే అని గ్రహించండి. ఎప్పుడూ కూడాను మనుషులను అంచనా వేయడంలో ఒకేలాగా ఉండరని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు తప్పు రేపు ఒప్పు అవుతుంది. రేపటి ఒప్పు ఇప్పుడు తప్పు అవ్వవచ్చును. అయితే అప్పట్లో ఏదో జరిగింది కదా అని చెప్పి వారి యొక్క మంచితనాన్ని మాత్రం మీరు మర్చిపోయే ప్రయత్నం చేయొద్దు. ప్రతి మనిషిలో ఒక దాగి ఉన్న మంచి కోణం కూడా ఉంటుంది. పైకి కనిపిస్తున్న చెడు కోణం కూడా ఉంటుంది. కానీ ఈ రోజున వద్దు అనుకుంటున్న ఆ యొక్క ఆడమ్మగా మీ వద్దకు వచ్చేది మీ జీవితంలో మేలు చేయడానికి. అనుకోకుండా వచ్చిన, అనుకుని వచ్చిన ఈ రోజున మాత్రం భగవంతుడే వారిని మీ జీవితంలోకి పంపిస్తున్నాడు. మీకు రాబోతున్న ఒక పెద్ద సమస్య, అది ధన నష్టం కావచ్చు, లేదా ఏది కోరి మీరు చేస్తున్న సాయం కావచ్చు ఎవరికైనా,
లేదంటే మీరు అటెండ్ కావాల్సిన ఇంటర్వ్యూ గురించి కావచ్చు, వేరొక ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే దాని గురించి కావచ్చు. వ్యాపారంలో ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తున్నారు, అయితే వారి గురించి మీకు సమాచారాన్ని తెలియచేయడం గురించి కావచ్చు, లేదా మీ యొక్క సహోద్యోగుల గురించి కావచ్చు, ఇలా ఎవ్వరి గురించి అయినా మీకు ఏది చెప్పినా లేదా ఏ సూచన చేసినా నిర్లక్ష్యం చేయొద్దు. మీ యొక్క మంచితనంతో భగవంతుడే వారిని మీ జీవితంలోకి ఏ రోజున ఇలా పంపిస్తున్నాడు. మీరు ఎవ్వరిని కూడా ఏ రోజున మాటలతో దూషించొద్దు. ఎదుటి వారి మాటలను వినకుండానే మీ యొక్క నిర్ణయాన్ని చెప్పొద్దు. నిర్ణయం కూడా త్వరితగతిన తీసుకోవద్దు, వేచి ఉండండి. ఖచ్చితంగా ఆ యొక్క నిర్ణయం మీకు లాభసాటిగా ఉంటుంది. సత్వర నిర్ణయం మాత్రం కీడు చేస్తుందని చెప్పుకోవచ్చు. కానీ వారు ఈ రోజు మీ ఇంటికి రావడం మాత్రం పక్కాగా జరుగుతుంది, లేదా ఫోన్ కాల్ అయినా రావడం జరుగుతుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మీరు వారితో ఉన్న సఖ్యత ఈ రోజున ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు. అనివార్య కారణాల వల్లే బంధాన్ని తెంచుకున్నారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి రావడం కూడా మీకు ఇష్టం లేదని అనుకుంటారు. కానీ ఈ రోజు మాత్రం వారి మీద ఉన్న మీ యొక్క ప్రేమ అనేది బయటపడబోతుంది. అటువంటి వ్యక్తులు మీ యొక్క సహాయాన్ని కూడా అర్థించి ఈ రోజున రావచ్చు. ఆ యొక్క సహాయాన్ని చేయడానికి కూడాను అస్సలు వెనకడకూడదు మీరు. అయితే కాల్ చేయడం కానీ రావడం కానీ ఇది మాత్రం మీకు అంతా ఒక కలలాగా అనిపిస్తుంది. మళ్ళీ వారు మీ జీవితంలోకి వస్తారని కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి వ్యక్తులు వస్తారు. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక బలమైన కోరిక నెరవేరే అవకాశం కనిపిస్తుంది. అది ఎటువంటి అవకాశమైనా కావచ్చు, వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, వృత్తిపరమైన జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక కోరిక అయితే నెరవేరే అవకాశం అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కానవస్తూ ఉన్నది. న్యాయ వృత్తుల్లో ఉన్నవారు ఒక సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ యొక్క క్లయింట్స్ నుంచి మీకు ఇబ్బందికర స్థితిగతి తలెత్తే అవకాశం ఉంది. వైద్య వృత్తుల్లో కొనసాగుతున్న వ్యక్తులకు మీ యొక్క యాజమాన్యం నుంచి అయితే ఒక సవాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని కాస్తంత బాధకు గురి చేసే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి జాతకం ప్రకారం చూస్తే గనక వీరి యొక్క జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ అనుకూలతలు కూడా ఈ రోజున అధికంగానే కనిపిస్తున్నాయి. ఎటువంటి వ్యాపారాలు చేసే వారికైనా సరే ఈ రోజు లాభసాటి ఫలితాలైతే కలగబోతున్నాయి. మీ యొక్క వ్యాపార విస్తరణ గురించి కావచ్చు, వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయడం గురించి కావచ్చు, వినియోగదారులను ఆకర్షించి కొన్ని రకాల స్కీమ్స్ గురించి కూడా కావచ్చును. కుటుంబ సభ్యులతో అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వామ్యులతో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వ్యక్తుల జీవితంలో కనిపిస్తున్నాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. చాలా కాలంగా బిజీ లైఫ్లో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క కుటుంబ సభ్యులతో ఈ రోజున ఆ సమయాన్ని కేటాయించే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడండి. విహారయాత్రలకు వెళ్లే వ్యక్తులు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త. ఈ స్థితి కనిపిస్తుంది. వారి వల్ల మోసం కూడా జరగవచ్చు. ఏమైనా సమస్యలు తలెత్తవచ్చు. ఈ అంశంలో తప్పక జాగ్రత్త తీసుకోండి. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఆ సమస్యకు పరిష్కారాన్ని అయితే అన్వేషించగలుగుతారు. చాలా కాలంగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. సమస్యకు పరిష్కారం దొరకడం లేదంటూ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ రోజున మాత్రం పరిష్కారం లభించే అవకాశం 100కి 200% కనిపిస్తుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందులకైతే ఒక అవకాశం అయితే రాబోతుందండి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం లేదా వదిలిపెట్టుకోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. జాగ్రత్త వహించండి. నిత్యము కూడా ఈ రాశి జాతకులు శివ భగవానుని పూజించుకోవడం, స్మరించుకోవడం, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.